హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ కుడుములు ఉండ్రాళ్ళు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్లు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం వేయించుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని 1 5 నిమిషాల సేపు ఇలా మరిగించుకోవాలి. ఈ పప్పు మెత్తగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం పొడి వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు 7-8 నిమిషాల సేపు మరిగించుకోవాలి. తర్వాత 1 పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ మీద నుంచి దించేసి 10 నిమిషాల సేపు పక్కన పెట్టాలి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా నెయ్యి రాసుకొని ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా కుడుముల్లాగా, ఉండ్రాళ్ళలాగా, మోదకాల్లాగా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. పిండి కానీ వాటరు, బెల్లము ఇవన్నీ కూడా ఒకే కప్తో తీసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకొని రెడీ చేసి పెట్టుకున్న కుడుములు, ఉండ్రాళ్ళు ప్లేట్లు పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా కుడుములు, ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.